మంతుడు అనే దేవుని మీద సాక్ష్యం పలుకుతున్నాడా? సాక్ష్యం లేని జీవితము కష్టమవుతుంది. మన మీద ఒక సాక్ష్యం పలకాలి. యథార్థమంతులు వాళ్ళు, యథార్థమైన కుటుంబం వాళ్ళది, యథార్థమంతుల కుటుంబం, యథార్థమంతుల పిల్లలు వాళ్ళు అనేది మనము నిజమే సాక్ష్యం కలిగి మనం ఉండాలి. దేని బిడలారా, దేని సంఘస్థులారా, ఎన్నో దినం నుంచి మనం మందిరానికి వస్తున్నాం. ఎన్నో దినం నుంచి మనము దేవుడిని తెలుసుకుంటా, ఆయన దేవుడు నిజమైన దేవుడని తెలుసుకుంటా తెలనట్టే నువ్వు నటిస్తున్నావు. నువ్వు సంఘములోని నిజమైన ఎవరో కాదు సహోదరుడా, నువ్వు నేను కావచ్చునేమో. పక్కోల కాదు, వాక్యం మన కోసం దేవుడు మనతో మాట్లాడిండు. మన దేవుడు దేవుని దృష్టిలో మనం యథార్థంగా మనం ఉండాలి. యథార్థమైన పరిచయం మనం చేస్తున్నామా, చేయలేకపోతున్నామా? ఏదో మా మందిరానికి కష్టంగా వస్తున్నామా, ఇష్టంగా వస్తున్నామా అని మనల్ని పరిశీలన చేసుకోవాలి. దయచేసి జీవంగల మాటలు ఎంతో చక్కని మనం వివరించినాడు దైవజనుడు. ఆ జీవంగల మాట మన హృదయంలో వెలుగై ఉండాలి. వాళ్ళు చీకటి తొలగిపోతుంది. జీవంగల మాట మనం వింటున్నప్పుడు ఆ మాట ప్రకారం మనం నడుచుకుంటే, నువ్వు నేను యథార్థమైన మాటలు మనం నడుచుకుంటే నిజమైన యథార్థవంతులు దేవుడు మనం మార్చేస్తాడు. దయచేసి ఆ మాట ప్రకారం నువ్వు నేను నడుచుకుంటే దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నిజమైన నా దేవుడు ప్రేమగల దేవుడు, జీవంగలిగిన దేవుడు. దయచేసి జీవాధిపతి మన దేవుడు. దయచేసి ఓ సహోదరి దయచేసి వస్తే గుర్తుపెట్టుకో. దయచేసి మన దేవుడు యథార్థవంతుడు. నిన్ను నన్ను యథార్థమంతు దేవుడు తయారు చేద్దానికే ఆయన పరలోకం విడిచిపెట్టి భూలోకం వచ్చిండు. నిన్ను నన్ను తన యథార్థంలో దేవుడు నన్ను నడిపిద్దానికి, నడుచుకున్నానికి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక చెడు ఖాళీగా పోదు. యేసయ్యా నీ ఎదుట నేను తీర్మానం చేసుకుంటున్నా. యేసయ్యా నీ ఎదుట, నీ సంఘం ఎదుట అయ్యా నేను తీర్మానం చేసుకుంటున్నానైనా, ఇది మొదలుకొని నీ రాకడ వరకును, భూతిగెత్తల వరకు ప్రభు నాయన అయ్యా నువ్వు యథార్థంగా ప్రభు నడిచిన ప్రభు నన్ను నీ పోలికలను మార్చుకోవద్దండి. నీ చిత్తం నెరవేర్చేటకు ప్రభు నాకు సాయం చేయ ప్రభు నన్ను మనం తీర్మానం చేసుకొని దయచేసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసే ప్రేమ గల దేవుడు, నా దేవుడు, కనికరించే దేవుడు. నీ నోరు తెరువు ఇప్పుడైనా. ఓ సహోదరు దయచేసి ఇతరుల కోసం కాదు, నీ మట్టుకు నీవే, నీ మట్టుకు నీవే, నీ మట్టుకు నీవే. ఇతరుల కోసం కాదు భక్తి చేసేది, నీ జీవితం కోసమే. ప్రభు మనోని పరలోక రాజ్యంలో నువ్వు ఎత్తబడాలనుకుంటే, పరలోక రాజ్యంలో పోదలుచుకుంటే దయచేసి ఈ భూలోకులు దయచేసి దేవుడు మన సాక్ష్యం పలకాలి. ఈ మనుషుడు యథార్థ మనుషుడు అని సాక్ష్యం పలకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల్ల దేవుడా, జాలిగల్ల దేవుడా, నీకే స్తోత్రం. తనైనా నిజమే తనైనా నీ దైవ సేవకుల శిలుసరుగు మరుగుపరుచుకొని జీవంగల మాటలు ప్రభానైనా ఆ మాటలో చీకటి మా హృదయంలో తొలగిపోయిందని విశ్వసిస్తున్నావు తండ్రి. యథార్థమైన మాటలు మా హృదయంలో చేర్చుకుంటున్నావు తండ్రి. చేర్చబడిన నీ మాటలు మా హృదయంలో తండ్రి కడవరకు ప్రభు నిలబెట్టమని అడుగుతుంది. నీకే స్తోత్రం తండ్రి. అయ్యో పరిశుద్ధాత్మ దేవుడా, ఓ జీవంగల దేవుడా, జీవాధిపతి, నీకే మహిమ కలుగునిగాక. నీకే స్తోత్రం తండ్రి. యథార్థమైన మాటల చేత మమ్మల్ని ప్రభా యథార్థమును నిలబెట్టమని అడుగుతుంది. నీకే స్తోత్రం తండ్రి. మీరే సాయం చేసి మీరు కృప చూపించినందుకు నీకే ఘనత మహిమ ప్రభాని చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారు యొక్క ప్రేమయు, పరిశుద్ధ సహవాసం సకల పరిశుద్ధుల మీద, మన మీద సదాకాలం దేవుడు మనకు తోడును గాక. ఆమేన్. దేవుడే కూడా దీవించడం స్తోత్రం చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి 4 గంటలకు చిన్న గంట సేపు స్తోత్రం ప్రేయర్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకే మళ్ళీ ఇదే బహిరంగ సభ ఉంటుంది. మళ్ళీ అయ్యగారు కూడా సాయంకాలం చెప్తాడు. మళ్ళీ దయచేసి మీరు తొందరగా వస్తే రావాలని ప్రేయర్ని మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ అన్నరాయ అంటే మధ్యాహ్నం భోజనం సిద్ధపాటు చేయబడినది.